ఒక వైట్ పేపర్ తీసుకొని దానిపైన ఫస్ట్ ఇలా 8 డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత పైన మీ పర్సన్ పేరు, ఓకే, ఇక్కడ మీ పేరు, ఇక్కడ మీ పేరు రాసుకోండి. రాసుకున్న తర్వాత మధ్యలో టెక్స్ట్ మీ, ఓకే, అన్బ్లాక్ మీ, కాల్ మీ, ఓకే, ఇట్లా రాసుకోండి. టెక్స్ట్ మీ, అన్బ్లాక్ మీ, కాల్ మీ. దీన్ని కూడా 3 టైమ్స్ అండర్లైన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీ పర్సన్ పేరు రాసిన తర్వాత కూడా ఇక్కడ 3 టైమ్స్, పేరు కింద 3 టైమ్స్ అండర్లైన్ చేయాలి. మీ పేరు కింద కూడా 3 టైమ్స్ అండర్లైన్ చేయండి. ఇలా ఇక్కడ మీ పేరు రాసుకోండి, ఇక్కడ మీ పర్సన్ పేరు రాసుకోండి. అండ్ ఇక్కడ టెక్స్ట్ మీ, అన్బ్లాక్ మీ, కాల్ మీ, దీన్ని కూడా 3 టైమ్స్ అండర్లైన్ చేసుకోండి. తర్వాత దీన్ని 3 టైమ్స్ సర్కిల్ చేయాలి ఇదే రెడ్ పెన్తో. సర్కిల్ రౌండ్ ఉందా ఓవెల్ ఉందా అదేం పర్వాలేదు, బట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అని అంటే పెన్ ఒకసారి సర్కిల్ గీయడం స్టార్ట్ చేసిన తర్వాత పెన్ ఆపకూడదు, లిఫ్ట్ చేయకూడదు పైకి. సో బీ కేర్ఫుల్ అబౌట్ దిస్ సర్కిల్. ఓకే, 2 సర్కిల్స్ అయింది. నౌ 3rd సర్కిల్. ఓకే, సో ఇలా 3 సర్కిల్స్ గీసుకోండి. పైన మీ పర్సన్ పేరు రాసుకొని దాని కింద 3 టైమ్స్ అండర్లైన్ చేసి ఇక్కడ మీ పేరు రాసుకుని 3 టైమ్స్ అండర్లైన్ చేయండి. మధ్యలో టెక్స్ట్ మీ, అన్బ్లాక్ మీ, కాల్ మీ, దాన్ని కూడా 3 టైమ్స్ అండర్లైన్ చేయాలి. అండ్ ఇది సర్కిల్స్ కూడా 3 టైమ్స్ గీసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని 3 టైమ్స్ ఫోల్డ్ చేస్తాం మనం. ఫోల్డ్ చేసి దీన్ని మనం పడుకునే మ్యాట్రెస్ కింద కానీ, మన పిల్లో కింద కానీ, ఆర్ మన వ్యాలెట్లో కానీ పెట్టుకోవచ్చు. 3 టైమ్స్ ఫోల్డ్ చేయాలి దీన్ని ఇట్లా. 1 2 3. ఓకే, ఒకసారి ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకా ఓపెన్ చేయొద్దు. ఫోల్డ్ చేసేసిన తర్వాత అది మీది స్పెల్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇట్లా వస్తుంది. 3 టైమ్స్ ఫోల్డ్ చేసిన తర్వాత దీనిపైన రాసుకోండి ఇక్కడ సో మోట్ ఇట్ బీ. ఓకే, సో మోట్ ఇట్ బీ, ఇట్లా సో మోట్ ఇట్ బి అని రాసుకొని దీన్ని ఇంకా ఓపెన్ చేయొద్దు. దీన్ని మీరు మీ వ్యాలెట్లో కానీ, మ్యాట్రెస్ కింద కానీ, పిల్లో కింద కానీ పెట్టుకొని పడుకోవచ్చు. అండ్ వ్యాలెట్లో పెట్టుకోవచ్చు. అండ్ మ్యాట్రెస్ కింద, మీరు పడుకునే మ్యాట్రెస్ కింద కూడా పెట్టుకొని పడుకోండి. సో ఇది ఎప్పుడైతే మీకు వర్క్ అవుతుందో, మీ పర్సన్ మీరు కలుస్తారో, కలిసిన రోజే దీన్ని తీసి చిన్నగా పీసెస్ లాగా చింపేసి ప్లాంట్స్లో వేసేయండి. ఓకే, యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి. మీ విష్ ఫుల్ఫిల్ అయిన తర్వాత యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకొని ఇవి చిన్న చిన్న పీసెస్గా చింపేసి దాన్ని ప్లాంట్స్లో వేసేయండి. అంతే. ఇది చాలా సింపుల్ అండ్ యూస్ఫుల్, పవర్ఫుల్ రెమెడీ అనమాట ఇది ఫర్ రియూనియన్. ఓకే, ఏంటంటే మనం ఇట్లా బిర్యానీ ఆకు అంటాం కదా, ఈ లీవ్స్ తీసుకోవాలి. ఈ లీవ్స్ కొన్ని మనకి హోల్స్ పడినవి, నలిగిపోయినవి, చిరిగిపోయినవి కూడా ఉంటాయి దీంట్లో. అలాంటివి తీసుకోకండి. ఇలా కంప్లీట్ లీఫ్ ఉన్నది తీసుకోండి. ఇలా ఫుల్ లీఫ్ ఉండాలి. ఓకే, ఫోల్డింగ్స్ కూడా ఉండకూడదు. సో ఇలాంటివి తీసుకొని మీరేం చేస్తారంటే
ఇటువైపు మీ విష్ రాసుకోండి. పైన మీ పర్సన్ పేరు రాసుకోండి, కింద కాల్ మీ. ఓకే, ఒక్కొక్క విష్కి ఒక్కొక్క లీఫ్. పైన మీ పర్సన్ పేరు రాసుకోండి, కింద కాల్ మీ. సో ఇదొకటి. నెక్స్ట్ ఇంకొక విష్ ఉంటుంది జనరల్గా అందరికీ, టెక్స్ట్ మీ. కొంతమందికి ఈ మెసేజ్ చేయాలంటే అన్బ్లాక్ చేసిన వాళ్ళకి ఓకే, బట్ బ్లాక్ చేసి ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళకి విషయాలు ఏం తెలియవు, ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉండదు. అలాంటప్పుడు ఎక్కువ మంది ఈ మెసేజెస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇది చేసుకోవచ్చు. టెక్స్ట్ మీ అని రాసి పైన మీ పర్సన్ పేరు రాసుకొని కింద టెక్స్ట్ మీ అని రాయండి. ఇలా మీకు అన్బ్లాక్ మీ అని కూడా రాసుకోవచ్చు మీరు. ఇక్కడ పైన మీ పర్సన్ పేరు రాసుకొని కింద అన్బ్లాక్ మీ అని రాయండి, అన్బ్లాక్ మీ. ఓకే, ఇట్లా రెడ్ పెన్నే యూజ్ చేయండి. అండ్ ఇంకేదైనా విష్ ఉంటే కాల్ మీ, టెక్స్ట్ మీ, అన్బ్లాక్ మీ, కమ్ బ్యాక్ టు మీ. పైన మీ పర్సన్ పేరు ఉండాలి, కింద కమ్ బ్యాక్ టు మీ. ఓకే, ఇట్లా రాసుకోండి. పైన మీ పర్సన్ పేరు ఉండాలి, ప్రతి లీఫ్ మీద ప్రతి విష్ పైన మీ పర్సన్ పేరు ఉండాలి. మీరు ఏదైతే అది ఆ పేరు రాసుకోండి. ఓకే, కొంతమందికి ఈ విషెస్ ఉండవు, ఓన్లీ వాళ్ళు అబండెన్స్ కోసమో, జాబ్ కోసమో, బిజినెస్ కోసమో ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. వాళ్ళు ఏం రాసుకోవాలంటే అబండెన్స్ అని రాసుకోవాలి దీనిపైన, అబండెన్స్. ఓకే, ఇట్లా రాసుకుని దీన్ని ఏం చేయాలంటే మనం కాల్ చేయాలి ఈ ఆకుల్ని. ఒక స్టీల్ ప్లేట్ తీసుకోండి. ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని ఈ ఆకులన్నీ కూడా క్యాండిల్ దగ్గర పెట్టుకొని, ఓకే, జాగ్రత్తగా కాల్చండి. అక్కడ చుట్టుపక్కల ఉన్న వస్తువులేం కాల్చేయకండి దయచేసి. అబండెన్స్. లీఫ్ మొత్తం బర్న్ అవ్వాలి, తర్వాత ఈ యాషెస్ని యూనివర్స్లోకి ఊదేయటమే. ఓకే, ఇది చాలా సింపుల్ రెమెడీ, ఎవరైనా చేసుకోవచ్చు. సో అలా లీవ్స్ని అన్నిటినీ కాల్చేసేయండి. ఓకే, లీఫ్ ఇంకా కాలాలి. నా నెయిల్స్ కాలిపోతున్నాయి, మీరు కేర్ఫుల్గా కాల్చండి. ఓకే, ఇలా పౌడర్ అయిపోతుంది కదా, ఇట్లా యాష్ అయిపోతుంది, బూడిద అయిపోయిన తర్వాత దీన్ని మనం యూనివర్స్లోకి ఊదేసి మీ విషెస్ మళ్ళీ యూనివర్స్కి చెప్పుకొని, మీ విషెస్ కంప్లీట్ అవ్వకముందే మీరు థ్యాంక్ యూ యూనివర్స్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓకే, ఇదొక రెమెడీ. ఈ రెమెడీస్ చేసిన కొన్ని రోజులకే మీకు మీ విషెస్ ఫుల్ఫిల్ అవుతాయి. సో ఇవి చాలా పవర్ఫుల్ రెమెడీస్. అది కూడా మీరు ఈ పౌర్ణమి రోజు చేస్తే చాలా ఎఫెక్టివ్ అనమాట, చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. సో అందరూ ట్రై చేసి చూడండి. ఎలా పనిచేసింది అనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి దయచేసి.